హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు క్రిస్పీగా కరకరలాడే ఒక మంచి స్నాక్ ఐటెం అయితే చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. పిల్లలకైతే భలేగా నచ్చుతుంది, చాలా ఇష్టంగా తింటారు. మరి ఇవి ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా పిండి కలపడానికి వీలుగా ఒక బౌల్ తీసుకోండి. ఇందులో గోధుమ పిండిని 1.5 కప్పు వరకు వేసుకోండి. ఇలా 1.5 కప్పు గోధుమ పిండి వేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. ఒక పావు స్పూన్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకొని ఈ ఆయిల్ సాల్ట్ పిండిలో కలిసేలాగా చేతితో ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఆయిల్ అనేది పిండికి చక్కగా పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ సాఫ్ట్ ముద్దలా కలిపేసుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా మనం చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకొని పైవైపు పారిపోకుండా లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలైనా సరే పిండిని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కావలసిన స్టఫింగ్ని అయితే రెడీ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ వరకు కారం పొడి వేసుకొని ఒక అర స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. 1 నిమిషం వరకు వేయించేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక అర స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలు కూడా 1 నిమిషం పాటు చక్కగా వేయించేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని ఒక 2 వరకు తీసుకొని ఇలా మెత్తగా చేసి వేసేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న గోధుమ పిండి క్వాంటిటీకి 2 బంగాళదుంపల పేస్ట్ అయితే సరిపోయిందండి. మీరు ఎక్కువగా కనుక తీసుకుంటే డబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా మొత్తం కూడా కలిపేసామంటే ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాం. ఇదంతా ప్రిపేర్ చేసేటప్పుడు మంటని హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రిపేర్ చేసుకోండి. మాడిపోకుండా చక్కగా రెడీ అయిపోతుంది. ఇలా కొత్తిమీర కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. మీరు స్టార్టింగ్లో అయినా సరే వేసేసుకోవచ్చండి. ఇలా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆలు మిక్చర్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు చల్లారుతుంది. ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న గోధుమ పిండిని అయితే చూద్దాం. పిండి అనేది 10 నిమిషాలు నానింది కదా, చక్కగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఈ పిండిని ఇలా చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక పిండి ముద్దను తీసేసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పిండికి అయితే ఒక 4 పిండి ముద్దలు అయ్యాయి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో డిప్ చేసుకొని చక్కగా రోల్ చేసుకోవాలి. పొడి పిండి చల్లుకుంటూ మనం పూరీలు ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. ఇలా మనకి కావాల్సిన సైజులో పూరీలాగా చక్కగా ఒత్తేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్ మీద అయితే వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలా ఉంది కదా, ఒక స్పాచులాతో ఇది మొత్తం కూడా ఇలా అప్లై చేసేసుకోవాలి. పూరి మొత్తం కూడా వెడల్పుగా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోండి. రౌండ్గా కాకుండా ఇలా స్క్వేర్గా రోల్ చేసుకోండి. ఇలా 2 మడతలు వేసిన తర్వాత ఇంకొక వైపు కూడా ఇలా స్క్వేర్గానే 2 మడతలు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ 2 మడతలను కూడా ఒక మడతలాగా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా చేసిన తర్వాత మొత్తం కూడా పై వైపు నుంచి పొడిపిండి చల్లుకుంటూ కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. కొద్దిగా వెడల్పు వచ్చేలాగా ఇలా ప్రెస్ చేశారంటే కొంచెం లెంత్ కూడా పెరుగుతుందండి. ఇప్పుడు చాక్ తీసుకొని 2 పార్ట్లాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే లేయర్గా చక్కగా వస్తుందండి. 5 లేయర్స్ వరకు వస్తాయి. చూడండి, వేసిన మసాలా స్టఫింగ్ కూడా చక్కగా బయటికి రాకుండా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని మనకి కావలసిన షేప్లో అయితే ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను హార్ట్ షేప్లో చేసి చూపిస్తున్నానండి. ఇలా ఆలు స్టఫింగ్ వేసింది పైవైపు ఇలా ఉంచేసుకొని ఇలా ముందుగా అయితే ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకోండి. ఆ తర్వాత అంచులు అతకడానికి పైవైపు లైట్గా ఇలా వాటర్ని అప్లై చేసుకోండి. హార్ట్ షేపు ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు పిండి అనేది విడిపోకుండా చక్కగా అంటుకుంటుంది. ఇప్పుడు ఇలా దగ్గరగా అన్నారంటే మనకి హార్ట్ షేప్ అనేది వస్తుంది రివర్స్లో. ఇలా చేసిన తర్వాత చివరి అంచులు వాటర్ అప్లై చేసాం కదా, వీటిని కొంచెం ప్రెస్ చేశారంటే ఊడిపోకుండా మనకి హార్ట్ షేప్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇంకోటి కూడా వేసి చూపిస్తాను చూడండి. ఇలా ఆలు స్టఫింగ్ ఉండేది పైవైపు వేసుకోండి. ఆ తర్వాత చివర్లకి వాటర్ అయితే ఇలా అప్లై చేసేసుకోండి. ఇలా వాటర్ అప్లై చేసి రౌండ్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత రివర్స్లో ఇలా
2 చివర్లు జాయింట్ చేశారంటే మనకి హార్ట్ షేప్ అనేది సింపుల్గా ఈజీగా వస్తుంది. చూడడానికి చాలా బాగున్నాయి కదా. ఇలా చేసి పెట్టారంటే పిల్లలకైతే భలేగా నచ్చుతాయండి. ఇవి చూడడానికి బాగున్నాయి కదా. ఇప్పుడు మిగిలిన పిండి అంతా కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ముందుగానే ఆయిల్ వేడి పెట్టాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కళాయిలో సరిపడినన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ హార్ట్ షేప్ సమోసాలు అయితే వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత స్పూన్తో ఇలా పైవైపు ఆయిల్ని లైట్గా ఇలా వేశారంటే పైవైపు వీడిపోకుండా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇలా స్పూన్తోనే రెండో వైపు చక్కగా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆలూ స్టఫింగ్ అనేది ఏమాత్రం విడిపోకుండా, ఈ లేయర్స్ కూడా విడిపోకుండా చక్కగా మనకి హార్ట్ షేప్ అలానే ఉంటుందండి. ఫోల్డింగ్ వచ్చేసి ఇలా మంచి కలర్గా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకోండి. మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నారంటే ఎంతో టేస్టీగా మరింత క్రిస్పీగా స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈవినింగ్ టైంలో తినడానికి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మంచి కలర్ఫుల్గా హార్ట్ షేప్లో భలే కనిపిస్తున్నాయి కదా. పిల్లలకైతే భలేగా నచ్చుతాయి ఇలా చేసి పెట్టారంటే. మైదా వాడకుండా గోధుమ పిండితో చాలా సింపుల్గా చాలా టేస్టీగా రెడీ చేసేసుకోవచ్చండి. చూడండి, కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కరకరలాడుతూ ఉంటాయి, కొద్దిగా చల్లారితే మాత్రం కొంచెం మెత్తపడతాయి. ఈ ప్రాసెస్లో ఈ హాట్ సమోసాలని మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.